శ్రీ కొండయ్య గారు. నరసింహరావు గారి గురించి అంత చెప్పాలన్నా కూడా చాలా తక్కువ అవుతుంది. అది రాయాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. వారితో ఉన్న పరిచయాలు, వారితో ఉన్న సన్నిహితులకు మాత్రమే తెలుసు వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, వారి యొక్క ఆలోచన సరళ ఏంటి అనేది కొద్దిమందికి మాత్రమే తెలుసు. సహజంగా అందరూ పుడతాం, చచ్చిపోతాం, కానీ కొద్దిమంది మాత్రమే ఎల్లవేళ్ళ కూడా ప్రజల మనసులో, సమాజంలో చిరస్థాయిగా మిగిలిపోతాం. అట్లా అతి కొద్ది మందికి మాత్రం అదృష్టం ఉంటుంది. అటువంటి వ్యక్తులను పొందిన జీవితాలు కూడా అదృష్టం నాకు కూడా కలిగింది వ్యక్తిగతంగా. నరసింహారావు గారు ఆ కోవలో ఉంటారు. ఒక సమాజాన్ని మార్పుకి ఎవరైతే వాళ్ళ రచన ద్వారా కానీ, భాష ద్వారా కానీ, కళారూపాల ద్వారా సమాజాన్ని ఉత్తేజం చేస్తారో వాళ్ళు చిరస్మరణీయులుగా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈ తరంలో చూసుకుంటే శ్రీశ్రీ గారు, ఒక ఎన్టీ రామారావు గారు, తర్వాత మన నరసింహారావు గారు ఆ కోవలో ఉంటారు. వారి గొప్పతనం ఏంటనేది పక్కన ఉండేవాళ్ళు మనం ఎంత పోగొట్టుకున్నా కాదు. మనం ఒకసారి గ్రామీణ స్థాయికి వెళ్తే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అనంతపురం లాంటి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ గిరిజనుల్ని, అట్టడుగు వర్గాల దగ్గరికి వెళ్తే వారు ఏంటనేది మనకు తెలుస్తుంది. వారు రాసిన పుస్తకాలు చదువుకుని ఎంతోమంది ఒక ఎస్ఐలుగా, సిఐలుగా అయినాడు, ఐఏఎస్, ఐపీఎస్కి వెళ్ళినాడు, వ్యక్తిత్వ నిర్మాణం చేసుకుని వ్యక్తులుగా నిలబడిన వాళ్ళు ఎంతోమంది మనకు తారసపడుతూ ఉంటారు. వాళ్ళ మనసులో చిరస్థాయిగా నరసింహారావు గారు ఎల్లవెళ్ళ గూడు కట్టుకుని ఉన్నారు. అది కొద్ది మందికి మాత్రమే అటువంటి ఇది జరుగుతుంది. అది నరసింహారావు గారు ఆ రకంగా చిరస్మరణీయులుగా తెలుగు జాతిలో మిగిలిపోయారు. ఇవాళ డబ్బు పదవులు వస్తాయి, పోతాయి, మాజీలు అవుతారు, 100 కోట్లు ఉండొచ్చు, కానీ ధైర్యం అనేది కొద్దిమందికి మాత్రం ఉంటుంది. ఉన్నది చెప్పగలిగే ధైర్యం కొద్దిమందికే ఉంటుంది. నరసింహారావు గారు 2019 తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఒకే ఒక్కడిగా హైదరాబాద్లో పోరాడి, టీవీ డిబేట్ల్లో అంత ధైర్యంగా ఒంటరిగా పోరాడి మాట్లాడి ఇంటికి వెళ్తారంటే మాకు భయంగా ఉండేది, అనుభూతిగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఒక గొప్ప వ్యక్తిని ఈ టైంలో కోల్పోయిందని నేను చెప్పగలను. అదే ఇప్పుడు కూడా నరసింహారావు గారు మన మధ్య ఉంటే రాబోయే విజయంలో ఎంతో సంతోషంగా ఉండేది. ఆయన కూడా ఎంతో ఆనందంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఆయన కూడా ఉన్నందుకు ఆయన కూడా గర్వంగా ఫీల్ అయ్యారు. కానీ ఇది మన చేతిలో ఉండదు కాబట్టి ఆయన ఎక్కడున్నా కూడా రాబోయే విజయంలో ఆయన కూడా భాగస్వామ్యంగా ఉంటారు. ఆయన ఆశీస్సులు, ఆయన గుర్తులు మనకు ఎల్లవెల్లా మనలో ఉంటాయి.